కొట్లాడినప్పుడు మీరు 250 గజాల స్థలం వస్తుందని 25,000 పెన్షన్ వస్తుందని మీరు కొట్టాలి రాని హేళనగా మాట్లాడుతున్నారు. అది వెనుకగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెట్టి మా ఉద్యమకారులతో ఓట్లు వేయించుకొని మాకు ఇవాళ మొండి చేయి చూపిస్తున్నారు. ఏదో కమిటీలు అని చెప్పి తాత్కాలిక కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అందరికీ న్యాయం చేసేటట్టు నిరుద్యోగులకు వ్యాపారులకు కూడా ఈ రోజుల్లో వ్యాపారులకు కూడా నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక మామూలుగా కాదు. ఇప్పుడు టీయూజేసీ తరఫున మేము ఖచ్చితంగా జూన్ 2 తారీఖు నాడు తీపి కబురు రాకుంటే మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసము గుర్తింపు కార్డన్నా ఇవ్వకుంటే మాత్రము మేము ఈ మే నెలలో 26 తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ జరుపుకుంటున్నాము. కానీ మన పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏది జరిగిందో అది కూడా మేము ఉద్యమకారులము ఏకమై అది కూడా నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించలేదు. ఈ 4 స్తంభాల ఆటలే ఆడింది కాబట్టి ఉద్యమకారులందరూ ఏకతాటిపై ఐక్యత ఉండి ప్రజలకు ఏదో మేలు చేస్తా అని మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కడితే అయినా కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు జరిగినది. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కనీసము ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించి వాళ్ళని వెంటనే ఆదుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నేను విన్నపం తెలియజేస్తున్నా. రెండో విషయం ఏదంటే కనీసం ఉద్యమకారులను గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఖర్చు ఏర్పాటవుతారు. కనీసం గుర్తింపు కార్డులను కంపల్సరీ ఇవ్వవలసింది కానీ కోరుకుంటున్నాం. మూడో విషయం ఏంది, 25,000 రూపాయల పింఛని, అదే 25,000 రూపాయల పింఛని ఇవ్వమని చెప్పినాము. ఆ పింఛను కూడా ఉద్యమకారులందరికీ ఏకతాటిపై తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యమకారులను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళను సమీక్షించి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతున్నది. 2001 నుండి ఒక తెలంగాణ ఉద్యమాన్ని మరి ఎంతో ఉధృతంగా తీసుకొచ్చి మరి పోరాటం చేసిన వారిలో మరి మేమందరం ఉండడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారుల్ని అన్యాయం చేయడం జరిగింది, గుర్తించలేకపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం, వారికి సముచిత స్థానం కల్పిస్తాం, వారికి కొన్ని పథకాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ పథకాలలో ముఖ్యంగా ఉద్యమకారులకి ఒక ఉద్యమకారుడు ఫ్రీడమ్ ఫైటర్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ గా ఐడెంటిటీ కార్డు, ఎంతో ఉద్యమంలో ఎన్నో పోగొట్టుకొని వారి కుటుంబాలు కూడా రోడ్లు పడి వారి దీనస్థితిలో ఉన్నారు ఉద్యమకారులు. వారికి 200 గజాల జాగాని నెలసరి పింఛని మరి అదే ఫ్రీడమ్ ఫైటర్లకు ఇచ్చిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకి 25,000 పింఛనని, ఇంకా కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగాలతో పాటు మేము ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కూడా రాజకీయంగా కూడా ఒక ప్రతినిధులుగా కార్పొరేషన్ దగ్గర నుండి ఎమ్మెల్యే పార్లమెంటు వరకు కూడా మేము ఉద్యమకారులను ప్రతినిధులుగా వాళ్ళని ముందు పెట్టుకొని పనిచేస్తామని హామీ ఇచ్చడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ పీఠ మీద కూర్చుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేస్తుంటే ఆత్మ బలిదానం అవుతుంటే ఆడికి లాస్ట్ కు ఇచ్చింది సోనియా గాంధీ. ఆడిని మేము మర్చిపోము. సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్లనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఒక మహిళగా ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ బిడ్డగా మేము గర్విస్తున్నాం. ఆ సోనియా గాంధీ గారి ఫోటో కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఇంట్లో ఉందని కూడా గుర్తు చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా ఈ రోజు లాఠీ తూటాలు ఎదిరించి లాస్ట్ కు ఓడు బద్దలు కూడా కొట్టుకొని జైలుకి వెళ్ళిన చరిత్ర ఉన్నది తెలంగాణ ప్రజలకి.
అమ్మలు కన్న బిడ్డలు ఆత్మలయమే అయ్యిండ్రు. అంతేకాకుండా కూడా నిండుగా వారి నివసించే పిల్లలు ఈ రోజు పెట్రోల్ పోసుకొని కూడా అగ్నిలో జై తెలంగాణ అని కూడా ముందుకు విర్రవీగి ముందులో పోరాటం జరిగింది. వారికి శాంతి కూర్చాలంటే, ఉద్యమకారులకి న్యాయం జరగాలంటే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో గెలవాలంటే ఉద్యమకారులని రేపు జరగబోయే జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం అయ్యా తప్పకుండా మీరు ఇస్తారని, తీపి కబుర్లు చెప్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చేయలేదు. సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, లేకపోతే ఇంకెంత మందో బిడ్డలు బలిదానాలు ఇచ్చేదని. 1200 బిడ్డల త్యాగాలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెల్లారే ఈ తెలంగాణ ఇప్పుడు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏమంది, ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది రాజకీయ పార్టీ అని అప్పుడే ఉద్యమకారులకు తొక్కేసే జరిగింది కేసీఆర్. ఈ రోజు కుటుంబ పాలనతోనే అహంకారం అనేది వాళ్ళకి బాగా అయిపోయినా ఉండే. గతంలో ఉద్యమకారులు ఇంటికొక్కరు బయలుదేరంటే పిల్ల పాప ముసలి కారు నుంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, వంట వార్పులు జైలు జీవితాలు గడుపుకొని ఎన్నో వందలాది కేసులు పెట్టుకొని ఎన్నో సార్లు జైలు జీవితాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అరెస్ట్ అయ్యేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా పిల్లల బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఏదైతే దళితుల ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండేదో ఆ ప్రభుత్వము మా లాంటి ఉద్యమకారుల ఆశలని తొక్కేసేది జరిగింది. కాళేశ్వర ప్రాజెక్ట్ అని వేల కోట్లు అని ఇటు అని అటు అని మొత్తం చేసి ఉద్యమకారులకు ఏది గుర్తింపు ఇయ్యలేని ప్రభుత్వం ఏదైతే ఉండదో అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, సుల్తాన్ యాదవ్ గారు తెలంగాణ ఉద్యమ బిడ్డ, ఎన్నో అప్పు పాలై జైలు జీవితాలు కట్టి ఉద్యమంలో నేను ముందు ఉంటానని ఎన్నో సార్లు బయలుదేరి ఉద్యమకారులకు సహకరించేది జరిగింది. ఇవాళ ఇలాంటి ఉద్యమకారులు మళ్ళీ మా ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఇక్కడ వచ్చి కూర్చునేది జరిగింది. ఉద్యమంలో ఇక్కడ ఉద్యమకారుల వేదిక అని పెట్టేది జరిగింది ఇక్కడ టీజేఏసీ తరపు నుంచి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలలో ఉద్యమకారులకు కమ్ ఉద్యమకారులని పెట్టేసేది జరిగింది. ఉద్యమకారులకు 250 గజాలు వాళ్ళ గుర్తింపని. గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అది కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ చేసి మొత్తం వెళ్ళిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఏదైతే మన రేవంత్ రెడ్డి అన్న గారు తెలంగాణ ఉద్యమ బిడ్డ కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తారని మాలాంటి ఉద్యమకారులు ఆశిస్తున్నాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. సిరిసిల్ల గాని పాలకుర్తి గాని ఒక ఆడవాళ్ళను సమ్మక్క సారాలు కొట్లాడడం కానీ మా దగ్గరకు వచ్చి ఒక్కరు కూడా మమ్మల్ని మందలియలేదు, మాకు ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని యాదగిరి అన్న వచ్చి మమ్మల్ని మన జేసీ తరఫు నుండి యాదగిరి అన్న వచ్చి మమ్మల్ని గుర్తించి అమ్మ చెల్లెని ఇట్లా రావాలి చెయ్యాలని మన కోదండరాం సార్ చెప్పినట్టు ఇక్కడ రావాలని మన జిల్లా అధ్యక్షుడు శోభక్క రైతులు మేమందరం అదే మన సుల్తాను మన యాదగిరి అన్న శాంతక్క వీళ్ళందరూ ఏకమై వచ్చి మమ్మల్ని ఇంతవరకు గుర్తు లేదు, మాకు ఒక పోస్ట్ ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. ఎవరెవరో చెయ్యని వాళ్ళకి అన్ని పోస్ట్ ఇచ్చిండ్రు. మాకు బీఆర్ఎస్ తరఫు నుండి అయితే ఇన్ని దెబ్బలు పడి ఇన్ని హాస్పిటల్లకు కొని చేయబడి మొత్తం అదైనా కూడా మమ్మల్ని గుర్తించలేదు. కానీ రేవంత్ రెడ్డి అన్నకు ఒకటి చెప్తున్నాం, ఉద్యమకారులకు మాకు న్యాయం చేస్తానని అన్నప్పుడు న్యాయం చేయండి. 250 గజాల ప్లేస్ ఇవ్వాలి, మాకు 25,000 పెన్షన్ ఇవ్వాలన్నా, తర్వాత 10 లక్షలు ఇస్తానన్నారు, అవి కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుతున్నామన్నా.